తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అరే ఫైనల్ గా ఒకటి అడగలరా, ఇద్దర్లో లక్ నువ్వే కదరా? నేనే చాలా లక్. తను అడిగిండన్నమాట. నాకెందుకు నువ్వే లక్ అనిపిస్తా ఉంటది. ఎందుకంటే మనం ఎంత ఇచ్చినా ఆపోజిట్ పర్సన్ నుంచి ఆ రెస్పెక్ట్, వైఫ్ ని ఆ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లో ప్రొఫెషన్ లో, పర్సనల్ లైఫ్ లో తక్కువ అయిపోయారు. అదే అండి, నేను కూడా మీ ఇద్దరిని చూస్తున్నప్పుడు నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్ ఆ బాండింగ్ అనేది ఎట్లుండాలో కొంతమంది ఇంట్లో వరకే అనుకుంటారు. బట్ ప్రొఫెషన్ వైజ్ కూడా సందీప్ మాస్టర్ మిమ్మల్ని తీసుకెళ్తూనే ఉంటారు. నేను అదేనండి, నేను చాలా మందికి చెప్పానంటే, కొంతమందిని చూడగానే జనాలకి ఒక జడ్జిమెంట్ వస్తుంది. అరే వీళ్ళు ఎంత అందంగా ఉన్నారు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు. బట్ ప్రతి ఒక్క బ్యూటిఫుల్ కపుల్ స్టోరీ వెనకాల ఖచ్చితంగా ఒకరి కోసం ఒకరు అర్థం చేసుకునేవి చాలా ఉంటాయి. ఇందులో ఎవరు లక్కని ముందు పెడితే సంసారం ముందుకు వెళ్ళాలి అంటే ఒకరికి నచ్చిన విధంగా ఉండడం, అంటే ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేసుకునే దాంట్లో తెలియని ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మేము ఈరోజు ఇంత బ్యూటిఫుల్ కపుల్గా ముందుకు వెళ్తున్నామంటే తన కోసం నేను కొన్ని సాక్రిఫైస్ చేసినవి ఉంటాయి, నా కోసం నన్ను పక్కన పెట్టుకున్నప్పుడు కూడా తను కొన్ని సాక్రిఫైస్ చేసినట్టు ఉంటాయి. సమ్ టైమ్స్ పిలుస్తారు పార్టీకి, నేను పక్కన ఉంటాను, ఆయన అన్ని పార్టీస్కి వెళ్ళలేరు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఏ షూట్ అయిపోయాక సరదాగా పార్టీస్కి వెళ్తారు, నేను ఉన్నాను. తను చాలా సందర్భాల్లో కూడా నా వైఫ్ ఉందండి, నేను తనని డ్రాప్ చేసి వస్తానని చెప్పి ఆ పార్టీ నుంచి వచ్చిన డేస్ కూడా ఉంటాయి. అలా నేనేం చెప్తానంటే, చాలామంది ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కపుల్స్ అన్నీ కూడా చాలా స్టోరీస్ చూస్తున్నాము. మా ఇద్దరిని చూడగానే బ్యూటిఫుల్ కపుల్ అనుకుంటారు. అఫ్ కోర్స్ వీ బోత్ ఆర్ బ్యూటిఫుల్ కపుల్ ఇన్ అండ్ అవుట్. ముందు కనపడే ఒకలాగా లోపల ఒకలా అంటారు. ఇంకా గొడవలు అంటారా, మాకు కూడా మస్తు అవుతాయి. ఎవరం తగ్గం, ఇద్దరికిద్దరం ఎవరం తగ్గం. కానీ వర్క్ మేము చేసే ఫైట్ లో ఒక ప్రొఫెషనల్ గా ఒక రీజన్ ఉంటుంది. మా ఫైట్ వెనకాల ఒక రీజన్ ఉంటుంది, ఒక మంచి ఉంటుంది. తను నా కోసం ఫైట్ చేసినా, నేను తన కోసం ఫైట్ చేసినా ఒక గుడ్ రీజన్ ఉంటుంది. సో ఒక బ్యూటిఫుల్ స్టోరీ వెనకాల భార్యాభర్తల బంధం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒకరికి నచ్చినట్టుగా ఒకరు తగ్గాలి, అర్థం చేసుకోవాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నేను ఇలానే ఉంటాను, నా ఇష్టం వచ్చి నా స్వేచ్ఛ నాకుంది, నా డ్రెస్సింగ్ సెన్స్ ఇలాగే ఉంటుంది అంటే అవ్వదు. వాళ్ళకు నచ్చిన విధంగా ఉండాలి. వాళ్ళు నలుగురిలో ఉంటారు కాబట్టి కొంచెం మనం కూడా వాళ్ళ గౌరవాన్ని కాపాడేది మన బాధ్యత. ఎంతసేపు వ్యూస్, ఫేము, మనం ఇలా కనబడాలి, మన పాపులారిటీ అనేది ఇంపార్టెంట్ పక్కన పెడితే వాళ్ళ గౌరవం 100% మన దగ్గర ఉంటుంది. సూపర్. డీసెంట్గా ఉండడానికి, పాష్గా ఉండడానికి, వల్గర్గా ఉండడానికి చాలా తేడా ఉంటుంది. మోడర్న్గా ఉండడానికి, వల్గర్గా ఉండడానికి చాలా తేడా ఉంటుంది. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్. అమ్మాయిలు మోడర్న్గా ఉండడంలో తప్పు లేదు, నేను చాలా మోడర్న్గా ఉంటాను. బట్ అది డీసెంట్ వేలో ఉండాలి, వల్గర్గా ఉండకూడదు అని నేను ట్రస్ట్ చేస్తాను. ఈవెన్ ఇన్ని ఇయర్స్ కూడా నేను సందీప్తో బయటికి వెళ్తాను, ఫారిన్ కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మోడర్న్గా ఉంటా. పద్ధతిగా చీరలు కట్టుకొనే ఉండను, కానీ డీసెంట్గా ఉంటా. ఎక్కడ కూడా వల్గర్గా కనిపించకూడదు, అది నేను బాగా ట్రస్ట్ చేస్తాను. సో అలాగే నేను రిచ్ ఫ్యామిలీస్కి నేను చెప్పను. బట్ నాలాంటి మధ్యతరగతి అమ్మాయిలకి, నాలాంటి మధ్యతరగతి స్పెషల్లీ పెళ్ళైన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మనం మధ్యతరగతి వాళ్ళం, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన పేరెంట్స్ ఎక్కడి నుంచి మనల్ని పెంచారు, మన పద్ధతి, మన సంస్కారం. మనం పంజాబ్ డ్రెస్లు, చీరలు కట్టుకోవాల్సిన పని లేదు. బట్ మనం డీసెంట్గా ఉండాలి. 10 మందిలోకి వెళ్తే మనం గౌరవంగా ఉండాలి. అది 100% మన డ్రెస్సింగ్ సెన్స్ మీద కూడా డిపెండ్స్ అయి ఉంటుంది. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చెప్తున్నా, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మనం గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా మన వస్త్రధారణ ఉంటే మనకి గౌరవం, మన కుటుంబానికి కూడా గౌరవం. స్పెషల్గా పెళ్ళైన వాళ్ళకి చెప్తున్నాను, మనం బికినీ వేసుకున్నా, ఏది వేసుకున్నా ఆ 4 గోడల మధ్య మన భర్తతోటే మన సంతోషమైన ఏదైనా అది పబ్లిక్గా ఉండాల్సిన పని లేదు. పెళ్ళైన వాళ్ళకి చెప్తున్నాను, నువ్వు ఎంత పాష్గా అయినా ఉండు, ఎంత బికినీలైనా వేసుకో, నీ అందం నీ భర్త వరకే, సొసైటీకి అవసరం లేదు. మోడర్న్గా ఉండాలి, పాష్గా ఉండాలి, వల్గర్గా ఉండకూడదు అని నేను ట్రస్ట్ చేస్తా. అదే నాలో తనకి ఇష్టమైన క్వాలిటీ. సూపర్ జ్యోతి. సూపర్.